కమెడియన్లతో సినిమాలు తీస్తే కలెక్షన్లు వస్తాయా? వాళ్లను హీరోలుగా పెడితే ఆడియన్స్ చూస్తారా? ఇలా ఎన్నో అనుమానాలుంటాయి నిర్మాతల్లో. కానీ కొందరు మాత్రం అలాంటి రిస్క్లే చేస్తూ ఉంటారు. ఏం వాళ్ళకేం తక్కువ? కమెడియన్లు హీరోలైతే కలెక్షన్లు రావా అంటూ అటువైపే వెళ్తున్నారు. టాలీవుడ్లో ఈ మధ్య హాస్య నటులే కథానాయకులుగా మారుతున్నారు. కమెడియన్లు హీరోలు కావడం కొత్తేం కాదు. అప్పట్లో రేలంగి, రాజుబాబు నుంచి నిన్నటి బ్రహ్మానందం, అలీ మీదుగా నేటి సునీల్ వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా నటించారు, మెప్పించారు కూడా. ఈ జనరేషన్లో కూడా ఇదే కంటిన్యూ అవుతోంది. ప్రియదర్శి ఇప్పటికే మల్లేశం, బలగం లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారిప్పుడు. ఈయన నటిస్తున్న డార్లింగ్ జూలై 19న విడుదల కాబోతోంది. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అశ్వినీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఇక సత్యం రాజేష్ సైతం పొలిమేర ఫ్రాంచైజీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. తాజాగా పొలిమేర 3 ప్రకటించారు. సుహాస్ కూడా కామెడియన్ గానే వచ్చారు. కానీ కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వరుస విజయాలతో హీరోగా దూసుకుపోతున్నారు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ మధ్య చార్లీ 111 సినిమాతో హీరోగా మారారు. ఇక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మరొక సినిమాలో నటిస్తున్నారు వెన్నెల కిషోర్. ఈ నగరానికి ఏమైందిలో మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అనే డైలాగ్ తో ఫేమస్ అయిన అభినవ్ గోమటం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నారా అనే పేరుతోనే సినిమా వచ్చింది. అజయ్ ఘోష్ తో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేశారు కొత్త దర్శకుడు శివ పాలడుగు. ఇక వైవా హర్ష హీరోగా రవితేజ సుందరం మాస్టర్ అనే మూవీని నిర్మించారు.